ఫస్ట్ ఛాన్స్ నీకు ఎవరు ఇచ్చారు? ఫస్ట్ ఛాన్స్ అంటే లైక్ డాన్స్ క్లాస్లో ఒక ఛానల్ వాళ్ళు చూసి ఆఫర్ ఇచ్చారు. దాని తర్వాత ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అక్కడ నుంచి కెరియర్ స్టార్ట్ అయిపోయింది, ఆటోమేటిక్ గ్రోత్ వచ్చింది. ఓకే, ఎవరు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన అన్న పేరేంటి? ఫస్ట్ ఇచ్చి కార్తిక్ మాస్టర్ అని ఒక అన్న, అతను ఇచ్చారు. తర్వాత బాధగున్నదమ్మ అని విలేజ్ స్ట్రైకర్స్ లో శివకృష్ణ వెళ్తురు అని ఒక అతను ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి సాంగ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఫస్ట్ టైం అంటే అప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? డిగ్రీయా లేకపోతే ఇంటరా? డిగ్రీ స్టార్టింగ్. డిగ్రీ స్టార్టింగ్. ఓకే, ఫస్ట్ టైం నీ రెమ్యూనరేషన్ చేతిలోకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఫస్ట్ రెమ్యూనరేషన్ నేను తీసుకోలేదు, మమ్మీతో ఇప్పించుకున్నా. ఓకే, కొంచెం హ్యాపీ, అంటే లైక్ ఎర్న్ చేసుకున్నాకన్నా మంచి నేమ్ వస్తుందని ఒక హ్యాపీ వచ్చింది. అలా అలా ఫస్ట్ హిట్ అయిన సాంగ్ ఏంటి? ఫస్ట్ అదే బాధగున్నదమ్మ. ఎన్ని అంటే ఎంత పోయింది వ్యూవర్షిప్? అది ఐడియా ఉందా? 23 lakhs 2 million దాటింది. ఓకే, సో ఇప్పటి వరకు నువ్వు 200+ సాంగ్స్ చేస్తున్నావా? హైయెస్ట్ వ్యూవర్షిప్ దేనికి వచ్చింది? నిండు పున్నమి వేళ. ఎంత? అది 100 దాటేసింది అక్క. అవునా? కొంతమందిని నార్మల్ గా అంటే ఈ లుక్ లోనే చూడాలి అని అనుకుంటారు. అంటే కొంతమంది ఎక్స్పోజ్ చేస్తే బాగోదు, కొంతమంది ఎక్స్పోజ్ చేస్తేనే బాగుంటారు. అట్లా నువ్వేంటంటే పద్ధతిగా అంటే నిండుగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు జానులరి గారు ఉన్నారు, ఆవిడ ఎక్స్పోజ్ చేస్తే చూడబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఆమెను ఫస్ట్ నుండి కూడా మనం మంచిగా చూద్దాం, అంటే ఒక లుక్ అనేది కంప్లీట్ గా అరే పద్ధతి ఉంటది అమ్మాయి అనే లుక్ లో చూస్తాం. అలా మళ్ళీ నిన్ను కదా, సో ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేయమని లేకపోతే ఇట్లా షూట్ పర్పస్ లో డిమాండ్స్ అట్లా ఏమైనా జరిగినాయా? అంటే ఇప్పుడు మేము సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అడుగుతారు కదా అక్క, ఫస్ట్ అడుగుతా అంటే ఏం సీన్స్ ఉన్నాయండి, ఇట్లుందా, హగ్ ఉందా, ఏంటి అని అంటే ఇప్పుడు చెప్తారు. అనగానే కొంచెం ఎక్స్పోజ్ ఉంటుంది అంటే ఆ కొంచెం అంటే ఓకే అంట. మరీ ఎక్కువ అన్నారంటే లేదండి నేను చేయలేను, ఇప్పుడు చెప్పకుండా సెట్కి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి బిఫోర్గా చెప్తున్నా అని చెప్పి సైలెంట్ అయిపోతా. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎట్లా అంటే అరే అమ్మాయి మంచిగా ఉంది, తను సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి కొన్ని సీన్స్ తీసేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆహా లేదు ఇది మస్ట్ షుడ్ అని చెప్పి నన్ను పక్కకు పెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అలా ఎన్ని సాంగ్స్ పోయి ఉంటాయిరా? అలా 20+ నువ్వే రిజెక్ట్ చేస్తున్నావా లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి? రిజెక్ట్ చేసా, కొన్ని వాళ్ళు అంటే ఆ సీన్స్ ఇంపార్టెంట్ అని చెప్పి నన్ను నో చెప్పారు. ఓకే, కెరియర్ స్టార్టింగ్ లో ఆఫర్స్ ఇస్తాము అని చెప్పి షూట్ ఫైనల్ అయింది, షూట్ రేపు ఉంటది లేదంటే ఎల్లుండి ఉంటది అని డేట్ చెప్పి ఇమీడియట్ గా వేరే వాళ్ళని షిఫ్ట్ చేసుకుంటారు, రీప్లేస్ చేసుకుంటారు మనల్ని క్యాన్సిల్ చేసి. అలా నీ లైఫ్ లో ఏమైనా జరిగినాయా? అవునా? అంటే బయట ఛానల్స్ వాళ్ళు కాదు, అయిన వాళ్ళే ఇట్లా పోస్ట్ పోన్ చేసిన డేస్ ఉన్నాయి. అంటే షూట్ లేదు అని చెప్పి అదే షూట్ కి వేరే ఆర్టిస్ట్ ని కూడా పెట్టుకొని చేశారు. ఓకే, నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా, ఏమైందన్నా, ఏమన్నా ప్రాబ్లమా, రెమ్యునేషన్ ఎక్కువ చెప్పానా, పోనీ ఇంకేదన్నా ప్రాబ్లమా అంటే లేదురా హీరో అతన్ని తీసుకొచ్చారు, ఆమెను తీసుకొచ్చారు, ప్రొడ్యూసర్కి వాళ్ళు కావాలంట అని అంటే మరి నన్ను ఎందుకు కాంటాక్ట్ అయ్యారు, ఇప్పుడు నాకు డేట్ వేస్ట్ అయినట్టు కదా, మీకోసం అని వేరే వాళ్ళకి పోస్ట్ పోన్ చేశాను అంటే ఇంకా వాళ్ళ ఆన్సర్ ఉండదు. నేను యాక్చువల్గా లాస్ట్ టైం కార్తిక్ వచ్చినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. నార్మల్ గా డైరెక్టర్ ఇష్టము, ప్రొడ్యూసర్ ఇష్టం ఉంటది కదా, మనం ఎవరిని పెట్టి తీయాలి ఏంటి అనేది, క్యారెక్టర్ కి వీళ్ళు సూట్ అవుతారు అని ఒకటి ఉంటది కదా. మధ్యలో అంటే ఎవరైతే మెయిన్ లీడ్ చేస్తారో హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, పక్కన ఎవరు ఆడాలి ఎవరు యాక్ట్ చెయ్యాలి అనేది వాళ్ళకి ఎలా ఉంటదండి అని అడిగాను అనమాట. సో అప్పుడు చాలా తక్కువ వాటిలో అది జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి హీరోకి కానీ లేదంటే ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఎక్కువ ర్యాపో ఉండి ఎక్కువ క్లోజ్ గా ఉంటే కనుక వాళ్ళకి కంఫర్ట్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు అని చెప్పి చెప్పాడు అనమాట. సో అది మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర నుండి కూడా నేను వింటున్నా, అంటే జరుగుతుంది, అది కామన్ ఎక్కడైనా, అది ఓన్లీ ఫోక్ ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా సరే అది జరుగుతుంది. సో అలా నీ దగ్గర కూడా జరిగింది. అలా ఒక 20 సాంగ్స్ వరకు కూడా పోయినాయి. ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏంటి అంటే 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకటి నా యాక్సిడెంట్, ఇంకోటి మా అమ్మమ్మ చనిపోవడం. అమ్మమ్మ రీసెంట్ గా కదా, Feb 13th. ఎలా అంటే తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, పారాలసిస్, 1 year నుంచి తను సఫర్ అవుతున్నారు. సడన్ గా మొన్న కొంచెం సీరియస్ అయింది, అప్పటికి హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ
ఆ రోజు నేను షూట్ లో ఉన్నాను అక్క, లాస్ట్ మూమెంట్ లో లేను తనతో. అది నేను విన్నాను, నువ్వు లాస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నావు కదా. కంటిన్యూ అంటే ఆ విషయం తెలిసిన తర్వాత కూడా షూట్ పూర్తి చేసిన తర్వాతే వచ్చావంటగా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కష్టాలు కూడా మామూలుగా ఉండవక్క. వాళ్ళకి అంత అమౌంట్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎర్న్ చేసుకుంది మనందరికి పెడుతున్నారు. సో ఇప్పుడు నేను పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయానంటే మళ్ళీ ఇంకొక డేట్ చూడాలి, మళ్ళీ నాకు పే చేసుకుంటారు. అంటే ఎవరైనా ప్రాఫిట్ అనుకుంటారు కానీ అక్కడ ప్రొడ్యూసర్ లాస్ ఎవరు చూడరు కదా. అవును, తట్టు అంటే మూవీ లేదంటే వెబ్ సిరీస్ ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్. ఇఫ్ మన ఫోక్ సాంగ్స్ ఏంటంటే 1-2 days కదా షూట్ జరిగేది. అంటే మనం ఆ 2 days అనేది కూడా లొకేషన్స్ ఎక్కువ షిఫ్ట్ లేకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోతే వాటి వల్లనే మనం సెకండ్ డే అనేది పెట్టుకుంటాము. కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ డిఓపికి పర్ డే ఛార్జ్ కదా మనకి. సో మీకు ఆర్టిస్టులందరికీ నెక్స్ట్ డే అమౌంట్ పెరుగుతుంది, డిఓపికి అమౌంట్ పెరుగుతుంది, డైరెక్టర్ కి అమౌంట్ అంటే ఉన్నదానికన్నా ₹1,00,000 బడ్జెట్ అయింది అనుకో, అది డబుల్ అవుతుంది కదా, ఇంకో 1,00,000 పెరిగిద్ది. సో ఆయన సిచ్యువేషన్ తర్వాత సాంగ్ హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. 1,00,000 అంటే ఆయన ఓకే రిస్క్ చేసి పెడతాడు, అదే ఇంకో 1,00,000 అంటే అది ఆ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకోవడం నిజంగా గ్రేట్. ఆ ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా నీకు సపోర్ట్ ఉండాలి లైఫ్ చాలా సపోర్ట్. చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంకోటి ఆ షూట్ నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నా సాంగ్స్ లో అది కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్. కోయ్ 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 సాంగ్ ఏనా ట్రెండింగ్ పడ్డ సాంగ్. ఆ రోజు ఫుల్ డాన్స్ లో ఉన్న అమ్మమ్మ ఆఫ్టర్నూన్ టైంలో ఎక్స్పైర్ అయ్యారు. నాకు తెలీదు, నాతో మా అసిస్టెంట్ ఒక తమ్ముడు వస్తాడు. తమ్ముడికి మమ్మీ ఆల్రెడీ చెప్పారంట, ఫోన్ ఇయ్యకు, అందరు స్టేటస్ పెట్టారు ఫ్యామిలీ వాళ్ళు, చూసిందంటే డిస్టర్బ్ అవుతుంది అంటే కొంచెం ఇంకా సిచ్యువేషన్ మనం తీసుకోలేము కదా. సో నాకు ఫోన్ ఇవ్వలేడు ఈవినింగ్ దాకా. ఈడేంటబ్బా మా తమ్ముడు ఇస్తలేడు అని చూస్తే తర్వాత ఈవినింగ్ ఫోన్ తీసుకున్నా, కాల్ వచ్చిందని చెప్పి. మామూలుగా ఫోన్ వాట్సాప్ స్క్రోల్ చేస్తూ స్టేటస్ చూసాం మమ్మీ దాంట్లో. చూడంగానే రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టారు. అమ్మమ్మ చనిపోయారా అని చెప్పి నాకు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేసి మాస్టర్ వీళ్ళందరూ కూడా సరే షూట్ ఆపేద్దామంటే లేదు లేదు మాస్టర్ నేను బాగానే ఉన్నా, కొంచెం లాస్ట్ క్లైమాక్స్ కదా, ఒక్క లిరిక్ కోసం మళ్ళీ ఒక డే ఎందుకు చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి కరెక్ట్ 9కి ప్యాకప్ అయింది. 10కి అందరు టీం అంతా తిన్నాము. నాకు వద్దొద్దు అన్న బలవంతంగా తినిపించారు అందరూ. ఇంకా 11కి బస్ ఎక్కి మార్నింగ్ 5కి హైదరాబాద్ రీచ్ అయ్యి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిపోయినాం మొత్తం ఆ కార్యక్రమం అయిపోయేంత వరకు. నిజంగా అంటే ఆ సాంగ్ నీకు లైఫ్ టైం గుర్తుంటది. మనం ఎన్ని అంటే ఒక 200-300,000 సాంగ్స్ చేసినా కూడా నీకు ఆ సాంగ్ నిజంగానే ఏమంటారు ఇన్స్టాలో చాలా వైరల్ అవుతుంది కదా అది. సో ఎప్పుడు అది రిలీజ్ ఏమనుకుంటున్నారు డేట్స్? ప్రోమో మోస్ట్లీ నాకు తెలిసి 26th or 25th ఆ టైంలో రిలీజ్ అయిపోవచ్చు. ఫుల్ సాంగ్ 1 week లో వచ్చేస్తుంది కదా. ఈ మధ్య అంటే డిఫరెంట్ సాంగ్స్ వస్తున్నాయి కదా, నిజంగా కోయి కోయిది కూడా ఫోక్ లో తీసుకొస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అవకాశం ఎట్లా, అసలు ఈ థాట్ ఎవరిది? ఈ థాట్ అంటే ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ అతనే హీరో చందు అని, అతనే ఫస్ట్ రాయించుకున్నారు ఆ సాంగ్. రాయించుకొని ఎప్పటి నుంచో షూట్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నారు. దీనికి నాకన్నా ముందు వేరే ఆర్టిస్ట్ ని మాట్లాడారు, పేరొద్దు, తను చేద్దాం అని లాగ్ చేశారంట. తను నాకు పంపించాడు హీరో, ఒకసారి సాంగ్ విను లాస్ట్ నీకు నచ్చితే చేద్దాము అని చెప్పగానే సాంగ్ విన్నా. నెక్స్ట్ మినిట్ ఆ చందు షూట్ పెట్టుకుందాం ఎప్పుడు చెప్పు రెడీ అంటే జనాల్లోకి వెళ్తుంది. ఇది ఒక మాస్ సాంగ్ ఉంది. సో కాస్ట్యూమ్ అనగానే ఏ టైప్ వేయాలి అని అడిగా. అంటే కొంచెం పైకి అని అంటే మరీ పైకి వేయను, మీడియంగా వేస్తే, ఎందుకంటే నేను ఆ స్టైల్ ఎప్పుడు వేయలేదు అని చెప్పి నీట్గా ఇంకా దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకొని, ఇంకా ఆ కాస్ట్యూమ్ కి అందం ఇచ్చిందంటే మా మేకప్ అన్న పాషా అన్నయ్య, నా పర్సనల్ మేకప్ అన్న. ఏ లుక్ ఆ లుక్ నాకు బ్యూటిఫుల్ గా చూపిస్తారు. నిజంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.